వెల్కమ్ టు మన సేవింగ్ ఐడియా. సో ఎజివేలో కాయిన్స్ ఎలా సేల్లో ఆర్డర్ పెట్టుకోవాలో చూద్దాము. ఫస్ట్ మీరు ఎజివో యాప్ ఓపెన్ చేసి మీకు నచ్చిన సిల్వర్ ఆర్ గోల్డ్ కాయిన్ ఇలా సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ సిల్వర్ కాయిన్ సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇలా డీటెయిల్స్ అన్నీ చూసుకున్న తర్వాత మీకు అక్కడ యాడ్ టు బ్యాగ్ అని కనిపిస్తుంది. సో యాడ్ టు బ్యాగ్లోకి అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వ్యూ కార్ట్లోకి వెళ్ళండి. వ్యూ కార్ట్లోకి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ పైకి స్క్రోల్ చేశారు అంటే ప్రొసీడ్ టు పేమెంట్ అని ఉంది. సో ప్రొసీడ్ టు పేమెంట్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కార్డ్స్ అయితే చూపిస్తాయి. ఐసిఐసి బ్యాంక్ పెడతారు, ఫెడరల్ పెడతారు, ఓబీ పెడతారు. మన దగ్గర ఆ కార్డు ఉంటే కనుక మనము ఫస్ట్ కార్డు ఉందా లేదో చూసుకోండి. దెన్ పైకి స్క్రోల్ చేసి అక్కడ క్రెడిట్ ఆర్ డెబిట్ యాడ్ కార్డ్ అని ఉంది. అక్కడ క్లిక్ చేసి వాడిచ్చిన ఆఫర్ ఉన్న కార్డ్ డీటెయిల్స్ మాత్రమే ఎంటర్ చేయాలి. కార్డ్ నెంబరు, మంత్, ఇయర్, డేట్. మీరు పైన చూడొచ్చు, మనం ఆర్డర్ అప్లై చేస్తే అక్కడ వస్తుంది అనమాట, ఇన్స్టాంట్ డిస్కౌంట్ ఇంత అప్లై అయ్యింది అని చెప్పి. అది అప్లై అయిన తర్వాత మీరు ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేయాలి. సో నెక్స్ట్ మీకు ఆర్డర్ కన్ఫర్మ్డ్ అని వస్తుంది. సో మనం వ్యాలిడ్ ఉన్న కార్డుని అప్లై చేసినప్పుడు మాత్రమే, కార్డ్ డీటెయిల్స్ ఇస్తున్నాం కదా, కార్డ్ నేమ్, మంత్ ఇచ్చినప్పుడు అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఫైనల్గా ఓటీపీకి వెళ్ళడానికంటే ముందు మీకు పైన చూపిస్తుంది ఇంత డిస్కౌంట్ పోతుంది అని. అలా మీరు కార్డ్ ఇవ్వకపోయినా, అసలు ఏ కార్డు ఇవ్వకపోయినా, ఇన్వాలిడ్ కార్డు ఇచ్చినా మీకు అమౌంట్ తగ్గినట్టు చూపించదు అనమాట. సో మీరు వాళ్ళు ఇచ్చిన ఆఫర్ ఉన్న కార్డు అప్లై చేసినప్పుడు మాత్రమే ఇప్పుడు మనకి ప్రొసీజర్ ఎండ్ వరకు ఎలా అయితే ఉందో అలా వస్తుంది. ఇలా ఇన్స్టాంట్ డిస్కౌంట్ 1000 అప్లైడ్, 100 అప్లైడ్, 2000 అప్లైడ్ అని వస్తుంది. సో ఇదే ప్లేస్లో మీరు గోల్డ్ కాయిన్ సెలెక్ట్ చేసుకొని కూడా ఆర్డర్ అయితే ఆయిన్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో నేనైతే ఇలా పెట్టాను. సో ఆల్రెడీ నేను ఇది చేశాను, బట్ కొంతమంది డీటెయిల్ మిస్ అవుతున్నారని చెప్పి ఇలా షార్ట్ వీడియోలో మళ్ళీ చేశాను అనమాట.